హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడైతే నేను పచ్చి శనగపప్పుతోని కర్రీ చేసి చూపిస్తానండి. పచ్చి శనగపప్పు నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. చూడండి, నేను స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పచ్చి వాసన లేకుండా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాను కదండి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటానండి మగ్గడానికి. ఇంకొక పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. కొద్దిసేపు ఆనియన్స్ ఫ్రై అవ్వనిద్దామండి. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. ఇందులో 2 పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకుందామండి. పచ్చిమిరకాయ వేసాం కదండి, ఒక 2 minutes వేయించేసుకుందాము. చూడండి, పచ్చిమిరకాయలు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు నానబెట్టి ఉడకబెట్టిన పచ్చెనపప్పు వేసేసుకోవాలి. పచ్చెనపప్పు వేసేసుకున్నానండి. ఒక 5 minutes మగ్గనివ్వాలి. మూత వేసేసుకున్నాము. చూడండి, నేను ప్లేట్ తీసేస్తున్నానండి. చూడండి, పచ్చెనపప్పు కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం, ఒక 2 స్పూన్స్ జీలకర్ర, ధనియాల పొడి అండి. చూడండి, నేను కారం వేసుకున్నానండి, కలుపుకున్నాను. కొన్ని వాటర్ పోసుకుందాం. మనము శనగపప్పు ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి. చూడండి, నేను వాటర్ పోసేసుకున్నానండి. ఒక 2 minutes మగ్గితే మనం బంద్ చేసుకోవచ్చు అండి. చూడండి, కర్రీ అయితే అయిపోయిందండి. నేను బంద్ చేసుకున్నాను స్టవ్. చూడండి, ఫైనల్గా అయితే పచ్చెనగపప్పు కర్రీ రెడీ అయిందండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.